నమస్కారం. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, మన భాగస్వామి డిప్రెషన్తో బాధపడుతుంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం నిజంగా చాలా కష్టం కదూ. ఒక పక్క వాళ్లకి ఎలా సపోర్ట్ ఇవ్వాలి, మరోపక్క మనల్ని మనమెలా కాపాడుకోవాలి, చాలా పెద్ద ప్రశ్నలివి. సరే, ఈ ముఖ్యమైన విషయాల గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఒకవేళ మీ పార్ట్నర్ డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు అయోమయంగా, చాలా కష్టంగా, ఒంటరిగా అనిపిస్తోందా? అలా అనిపించడంలో తప్పేమీ లేదు. అది చాలా సహజం తెలుసా. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఈ ఫీలింగ్స్ అన్నీ నిజంగా ఎదురవుతాయి. ముందు మనం ఈ ఫీలింగ్స్ని గుర్తించాలి. అదే సమస్యను అర్థం చేసుకోవడంలో మొదటి మెట్టు. సరే, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ఒక 6 స్టెప్స్లో మనం ముందుకు వెళ్దాం. మన ప్రయాణం ఎలా ఉంటుంది? వ్యక్తిని, అనారోగ్యాన్ని వేరుగా ఎలా చూడాలి? ఎలాంటి సహాయం చేయొచ్చు? ఏవి అసలు చేయకూడదు? మనల్ని మనమెలా చూసుకోవాలి? ఆ తర్వాత ప్రొఫెషనల్ హెల్ప్ ఎలా తీసుకోవాలి? ఇలా ఒక్కొక్కదాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఎదుర్కొంటున్న ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం. ఇది కేవలం మన పార్ట్నర్ సమస్య మాత్రమే కాదు, ఇది ఇద్దరి ప్రయాణం. దాన్ని ఎలా చూడాలి, ఎలా స్వీకరించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ పార్ట్నర్ని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత మనది కాదు. వాళ్లని బాగుచెయ్యాలి అనే భారం మన మీద లేదు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటేనే మన మీద నుంచి ఒక పెద్ద బరువు దిగిపోయినట్టుంటుంది. మన పాత్ర ఏంటంటే కేవలం వాళ్లకి సపోర్ట్గా, తోడుగా ఉండటం, అంతే. సరే, ఇప్పుడు రెండో పాయింట్కొద్దాం. ఇది చాలా కీలకమైనది. ఇది గనక సరిగ్గా అర్థం చేసుకుంటే మన ఆలోచనా విధానమే మారిపోతుంది. ఏంటంటే, వ్యక్తిని, వాళ్ల అనారోగ్యాన్ని వేరు చేసి చూడటం. ఉదాహరణకి, వాళ్లు మనతో సరిగ్గా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారనుకోండి. వెంటనే మనసులో ఏమనిపిస్తుంది? నన్ను పట్టించుకోవట్లేదు, నా మీద ప్రేమ లేదు అనిపిస్తుంది కదా. కాని అసలు విషయం అది కాదు. వాళ్ల ప్రవర్తన, అంటే ఆ దూరం పెట్టడమనేది డిప్రెషన్ యొక్క ఒక లక్షణం, అంతేకాని మీ మీద ప్రేమ లేకపోవడం కాదు. ఈ చిన్న తేడాని గమనించగలిగితే చాలు. ఓకే, ఇప్పటిదాకా మనం మన ఆలోచనా విధానం ఎలా ఉండాలో చూశాం. ఇప్పుడు ప్రాక్టికల్గా మనమసలు ఏం చెయ్యొచ్చు, ఎలా హెల్ప్ చెయ్యొచ్చు అనే విషయాల్లోకి వెళ్దాం. అసలు నిజమైన సపోర్ట్ అంటే ఏంటి? వాళ్ల సమస్యలన్నింటికీ మనమే పరిష్కారాలు చెప్పేయడం కాదు. అసలు సపోర్ట్ అంటే ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా వాళ్లు చెప్పేది ఓపికగా వినడం, వాళ్లకి తోడుగా మనమున్నామని చెప్పడం, అంతే. సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఉనికి చాలు. అంటే పెద్ద పెద్ద పనులేం చెయ్యక్కర్లేదు, చిన్న చిన్న విషయాల్లే హెల్ప్ చేయొచ్చు. ఉదాహరణకు, వాళ్లకి డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయడం, మందులు టైంకి వేసుకున్నారా అని గుర్తు చేయడం లాంటివి. లేదా ఏమీ చెయ్యకపోయినా సరే, సాయంత్రం 10 నిమిషాలు వాళ్లతో కలిసి నడవడం, టైంకి భోజనం చేసేలా ప్రోత్సహించడం, ఇలాంటివి కూడా చాలా హెల్ప్ అవుతాయి. కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద సలహాలు, ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. జస్ట్ నేను నీతోనే ఉన్నాను అని ఒక్క మాట చెప్తే చాలు. ఆ మాటలో ఉండే పవర్ చాలా పెద్దది. అది వాళ్లకి ఎంతో ధైర్యాన్ని, భరోసాని ఇస్తోంది. సరే, మనమేం చెయ్యాలో చూశాం కదా. ఇప్పుడు అంతే ముఖ్యంగా మనమేం చెయ్యకూడదో చూద్దాం. ఎందుకంటే మంచి ఉద్దేశంతో మనం చెప్పే కొన్ని మాటలు, చేసే పనులు కూడా వాళ్లని ఇంకా బాధపెట్టొచ్చు. ఉదాహరణకి, ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం: పాజిటివ్గా ఆలోచించు. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కాని డిప్రెషన్లో ఉన్నవాళ్లకి ఈ మాట చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ల ఫీలింగ్స్ని మనం చిన్నచూపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు పాజిటివ్గా ఆలోచించడం వాళ్ల చేతుల్లో ఉంటే వాళ్ళెందుకలా ఉంటారు? దీనివల్ల వాళ్లలో గిల్ట్ ఇంకా పెరిగిపోతుంది. అలాగే వాళ్లని వేరే వాళ్లతో పోల్చడం, వాళ్ల ఫీలింగ్స్ని తప్పుపట్టడం, వాళ్ల మూడ్ స్వింగ్స్ని పర్సనల్గా తీసుకోవడం, ఇవన్నీ అస్సలు చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్లకి మనమే థెరపిస్ట్ అయిపోవాలని ప్రయత్నించొద్దు. మన పని సపోర్ట్ ఇవ్వడమే కాని ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు. రైట్? ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్కి వచ్చాం. ఈ మొత్తం ప్రాసెస్లో మనం తరచుగా మర్చిపోయే విషయమేంటంటే, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం. అవును, ఎందుకంటే మనం బాగుంటేనే గదా వేరే వాళ్లకి హెల్ప్ చేయగలం. చూడండి, వాళ్లకి సపోర్ట్ ఇవ్వడం అంటే మనల్ని మనం పూర్తిగా కోల్పోవడం కాదు. ఇది చాలా ముఖ్యం. మనల్ని మనం మర్చిపోయి వాళ్లకి సహాయం చెయ్యలేం.
సో మీ అవసరాలు కూడా అంతే ముఖ్యం. మీ ఫీలింగ్స్ని స్పష్టంగా చెప్పండి. ఈరోజు నేను కూడా చాలా అలసిపోయాను అని చెప్పడంలో తప్పులేదు. మీ ఆరోగ్యం అంటే మీ నిద్ర, మీ పనిని అశ్రద్ధ చెయ్యొద్దు. మీకు అవసరమనిపించినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, డిప్రెషన్ పేరుతో ఎవరైనా మనల్ని మాటలతో గానీ చేతలతో గానీ బాధపెడితే దాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇక చివరిగా ఈ ప్రయాణంలో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం ఎంత ముఖ్యం, ఆ దారిలో ఎలా ముందుకు వెళ్లాలో చూద్దాం. ప్రొఫెషనల్ హెల్ప్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. మీ పార్ట్నర్ కోసం సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ని కలవచ్చు. మీ ఇద్దరి రిలేషన్షిప్ కోసం కపుల్స్ థెరపీకి వెళ్ళొచ్చు. ఇంకా కేవలం మీకోసం అంటే కేర్ గివర్గా ఉన్న మీకోసం కూడా సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి, సహాయం అడగడం బలహీనత కాదు, అది బలం, ధైర్యం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా సీరియస్, చాలా ముఖ్యమైనది కూడా. కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ పార్ట్నర్ ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నా, లేదా వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటామనంటున్నా, లేదా డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నా, వాళ్ల ప్రవర్తన మీకు ప్రమాదకరంగా అనిపిస్తున్నా ఏమాత్రం ఆలస్యం చెయ్యొద్దు. దాన్ని ఒక ఎమర్జెన్సీగా చూడాలి. వెంటనే దగ్గర్లోని ఎమర్జెన్సీ సర్వీసెస్కి లేదా డాక్టర్కి కాల్ చేయడం చాలా అవసరం. ఇది మన బాధ్యత. చివరగా ఒక్క మాట, వాళ్ళని ప్రేమిస్తూ మనల్ని మనం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ మాటలో చాలా అర్థముంది. ప్రేమించడం, సపోర్ట్గా నిలబడటం చాలా ముఖ్యం. కానీ ఆ ప్రాసెస్లో మన ఆరోగ్యాన్ని, మన సంతోషాన్ని బలిపెట్టకూడదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించగలమా? ఒకసారి దీని గురించి ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పదం మనందరికీ తెలిసిందే, కానీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకి బాగా కావాల్సిన వాళ్ళు, మన స్నేహితులుగాని, కుటుంబ సభ్యులుగాని ఎవరైనా సరే డిప్రెషన్తో బాధపడుతుంటే వాళ్ళకి మనం ఎలా సపోర్ట్ ఇవ్వాలి, అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలన్నీ ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సో ఈరోజు మన చర్చలో ఏమేం ఉంటాయంటే, ఫస్ట్ అసలు డిప్రెషన్ అంటే ఏంటి, తర్వాత దాని లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, ఆ తర్వాత వాళ్లకి ఎలా సపోర్ట్ ఇవ్వాలి, ఏవి అస్సలు చేయకూడదు, చివరిగా చాలా సీరియస్ సిచ్యువేషన్లో తక్షణమే ఏం చేయాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దామా? మొట్టమొదటగా మనమొక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. డిప్రెషన్ అంటే ఏదో అప్పుడప్పుడు మనకి మూడ్ బాగోలేనప్పుడు వచ్చే బాధ కాదు, అస్సలు కాదు. ఇది ఒక సీరియస్ మెడికల్ కండిషన్. అంటే ఇదొక వ్యక్తి ఆలోచనల్ని, వాళ్ల ఫీలింగ్స్ని, చివరికి వాళ్ళు రోజూ చేసుకునే పనుల్ని కూడా పూర్తిగా మార్చేస్తుందన్నమాట. ఊరికే చెప్పట్లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, డిప్రెషన్ అనేది బలహీనతకు సంకేతం కాదు, అస్సలు కాదు. ఇదొక ఆరోగ్య సమస్య. మనకి జ్వరం వస్తే ఎలాగో, షుగర్ వస్తే ఎలాగో, ఇది కూడా అలాంటి ఒక ఆరోగ్య సమస్యే. సరే, మరి మామూలుగా బాధగా ఉండటానికి డిప్రెషన్కి తేడా ఏంటి అని డౌట్ రావొచ్చు. డాక్టర్ల ప్రకారం ఎవరైనా సరే కనీసం ఓ 2 వారాల పాటు కంటిన్యూస్గా మూడు బాగోలేకుండా, చాలా దిగులుగా ఉన్నా, లేదా ఒకప్పుడు ఎంతో ఇష్టంగా చేసే పనుల మీద కూడా ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా అప్పుడు దాన్ని డిప్రెషన్గా అనుమానించాలి. సరే, ఇప్పుడు డిప్రెషన్ ఉంటే సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం. ఈ సైన్స్ని మనం ఎంత తొందరగా గుర్తిస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంత మంచిదన్నమాట. అదొక రకంగా మనం వేసే మొదటి అడుగు. ఎమోషనల్గా చూస్తే వాళ్లలో చాలా మార్పులొస్తాయి. అంటే ఎప్పుడూ దిగులుగా ఉండటం, లోపలేదో ఖాళీగా శూన్యంగా ఉన్నట్టు ఫీలవ్వడం, ఫ్యూచర్ మీద అస్సలు హోప్ లేకపోవడం, ఎప్పుడూ నిరాశగానే మాట్లాడటం, కొన్నిసార్లు చిన్న విషయానికే భరించలేనంత చిరాకు, కోపమొచ్చేయడం, ఇంకా తమని తాము తక్కువ చేసుకుంటూ నేను వేస్ట్, నా వల్ల ఏదీ కాదు అని ఒక గిల్ట్తో బాధపడిపోతూ ఉంటారు. డిప్రెషన్ ఎఫెక్ట్ కేవలం మైండ్ మీద మాత్రమే అనుకుంటే పొరపాటే. దాని ప్రభావం శరీరం మీద కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి, ఎప్పుడు అలసిపోయినట్టు, ఏ పనీ చేయడానికి ఓపిక లేనట్టు ఉండటం, రాత్రిపూట అస్సలు నిద్ర పట్టకపోవడం, లేదా దానికి రివర్స్లో రోజంతా పడుకుంటూనే ఉండటం, ఆకలి అస్సలు వేయకపోవడం లేదా విపరీతంగా తినేయడం, అంతేకాదు ఎలాంటి కారణం లేకుండా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం, ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలే. ఇక వాళ్ల ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు మనం గమనించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అందర్నీ అవాయిడ్ చేసి ఒంటరిగా ఉండిపోవడం, ఆఫీస్ వర్క్లో గానీ చదువులో గానీ సడన్గా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోవడం,
ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ చేసినా, మెసేజ్లు పంపినా అస్సలు రెస్పాండ్ అవ్వకపోవడం, చివరికి స్నానం చేయడం లాంటి పర్సనల్ హైజీన్ను కూడా పట్టించుకోకపోవడం, ఇలాంటివి కూడా కనిపిస్తాయి. సరే, లక్షణాలు ఏంటో మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన పార్ట్. ఇలాంటి వాళ్లకి మనం ఎలా సపోర్ట్ చేయగలం? వాళ్లకు నిజంగా హెల్ప్ అయ్యే పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. 1. వాళ్ళు చెప్పేది వినండి. ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా, విమర్శించకుండా జస్ట్ వినండి. 2. వాళ్ల ఫీలింగ్స్ని సీరియస్గా తీసుకోండి. అంతేనా అని తేలిగ్గా తీసిపారేయొద్దు. 3. ప్రొఫెషనల్ హెల్ప్ అంటే ఒక సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి నెమ్మదిగా ఎంకరేజ్ చేయండి. అలాగే తినటం, మందులు వేసుకోవటం లాంటి చిన్న చిన్న డైలీ రొటీన్స్లో కూడా హెల్ప్ చేయండి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది 5వది ఓపిక, పేషెన్స్గా ఉండటం. ఈ రికవరీ అనేది ఓవర్ నైట్లో జరిగిపోదు. ఈ ప్రాసెస్లో మనం చాలా ఓపికతో వాళ్లకి తోడుగా ఉండాలి. మనం హెల్ప్ చేయడం ఎంత ఇంపార్టెంటో, తెలియకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చెయ్యకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనం మంచి ఉద్దేశంతోనే అంటాం, కాని ఆ మాటలే వాళ్ళని ఇంకా ఎక్కువ బాధపెడతాయి. సో అలా చెయ్యకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఏమైంది నీకు అని అడిగే బదులు నేనున్నాను నీకు అని చెప్పడం బెటర్. వాళ్ల బాధని అర్థం చేసుకోకుండా ఇదంతా డ్రామా, ధైర్యంగా ఉండు, దాని గురించి ఆలోచించడం మానేయ్ లాంటి సలహాలు అస్సలివ్వద్దు. ఎందుకంటే ఈ మాటలు వాళ్ల బాధని మనం గుర్తించట్లేదని, తక్కువ చేసి మాట్లాడుతున్నామని అనిపిస్తుంది. అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే వాళ్లను చూడు, వీళ్లను చూడు, వాళ్లు నీకన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అని పోల్చడం. ఇది వాళ్లలో గిల్ట్ ఫీలింగ్ని ఇంకా పెంచుతుంది. సో ఇలాంటి మాటలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. కొన్నిసార్లు పరిస్థితి చాలా సీరియస్ అవ్వచ్చు. అలాంటి టైంలో ఇమ్మీడియట్ హెల్ప్ ఎప్పుడు అవసరమో గుర్తించడం అనేది ఒక ప్రాణాన్ని కాపాడటంతో సమానం. అవును, తక్షణ సహాయం ఎప్పుడు అవసరం. ఏ లక్షణాలు కనిపిస్తే మనం అస్సలు ఆలస్యం చేయకూడదు, వెంటనే ఎలర్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంకేతాలు చాలా ప్రమాదకరమైనవి. ఎవరైనా సరే చనిపోవాలని మాట్లాడినా, వాళ్లకు వాళ్లు హాని చేసుకునే ప్రయత్నం చేసినా, గుడ్ బై లాంటి మెసేజులు పంపినా, లేదా తీవ్రమైన నిరాశలో ఉండి వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయినట్టు అనిపించినా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. వెంటనే వాళ్లని ఒంటరిగా వదలకుండా దగ్గర్లోని ఎమర్జెన్సీ సర్వీసెస్కి గాని, డాక్టర్కి గాని, లేదా ఇంట్లో నమ్మకమైన వాళ్లకు గాని వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యాలి. చివరగా ఒక్క విషయం, డిప్రెషన్తో పోరాడుతున్న వాళ్లకి మనమిచ్చే క్విక్ సొల్యూషన్స్ కాదు కావాల్సింది. వాళ్లకి కావాల్సింది మన సపోర్ట్. మనం ఓపికగా అర్థం చేసుకుని వాళ్ల పక్కన ఉన్నావు అని చెప్పడమే మన ఇవ్వగల గొప్ప సహాయం. ఈ కష్టకాలంలో మనం వాళ్లకిచ్చే సమయము, సానుభూతి, భరోసా వీటికి వెల కట్టలేం. అదే నిజమైన సహాయం.